లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బిర్లా. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. గత 4 రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బిర్లా. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. గత 4 రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు ఏంటి? శాలిని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి ఈ రోజు వరకు కూడా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏ అంశంపైన కూడా చర్చ జరగలేదు ఇంతవరకు. ఎందుకంటే ప్రధానంగా విపక్ష పార్టీలందరూ కూడా కొన్ని అంశాలు లేవనెత్తుతూ వాటిపైన చర్చకు రావాలి అని చెప్పేసి కూడా పట్టుబడుతూ ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వస్తుండడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాయిదాల పర్వం అలానే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఏ ఒక్క అంశంపైన కూడా ఇంతవరకు చర్చించలేదు. కాబట్టి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ముఖ్యంగా ఫ్లోర్ లీడర్స్, అంటే వివిధ పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దానిలో భాగంగా అన్ని పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక తాటిపైకి వచ్చారు. అంటే ముఖ్యంగా ఏంటి ఒక తాటిపైకి రావడానికి గల కారణం ఏంటంటే వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క అంశంపైన కూడా చర్చ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ప్రతిపక్ష అంటే విపక్ష సభ్యులందరూ కూడా సహకరించాలి. అంశం ఏదైనా సరే అధికార పార్టీ చర్చించేందుకు సిద్ధంగా ఉంది, ముందుకు వస్తుంది. కానీ విపక్ష పార్టీల సభ్యులందరూ కూడా ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తుతున్నారు.